ఇంతవరకు దేవుడే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయమే. ఇంతవరకు దేవుడే నడిపించెను, ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు యెహోవా కాపాడెను, ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు యెహోవా కాపాడెను. హాగరు వలె నేనంగలార్చగా, యాకోబు వలె నేనల్లాడగా. హాగరు వలె నేనంగలార్చగా, యాకోబు వలె నేనల్లాడగా. అరణ్య మార్గములు జీవబూటలిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. అరణ్య మార్గములు జీవబూటలిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే. నన్నింతవరకు దేవుడే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయమే. నన్నింతవరకు దేవుడే నడిపించెను, ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు యెహోవా కాపాడెను, ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏ కాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా, ఏ కాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా. స్వంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. స్వంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే. నన్నింతవరకు దేవుడే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయమే. నన్నింతవరకు దేవుడే నడిపించెను, ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు యెహోవా కాపాడెను. హల్లెలూయా. ఇంతవరకు సహాయం చేసింది ఎవరు? దేవుడే. కానీ మీరు అనాలి, నా ప్రాణప్రియుడు అనాలి. పరమగీతాలు మనం ధ్యానిస్తున్నాం. శూలమతి చెప్పిన 14 మాటలు ఏంటి అంటే, ఒకటంటది నేను నల్లని దానం, నేను నల్లని దానలైనను సౌందర్యవంతం రాను. రెండోది ఏమన్నది, నేను నల్లని దాననని మీరు నన్ను చిన్న చూపులో చూడకండి, నేను ఎండ తగిలిన దానం. అది పరమగీతాలు 1:5, 1:6. మూడవది అంటుంది, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచి. 6వ వచనం. నాలుగవది, అయితే నా సొంత తోటను నేను కాయకపోతే. 5వది, నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటి దానం. 6, లోయల్లో పుట్టు పద్మం వంటి దానం. 7వది, ఎండ చల్లారి నీడలు జరిగిపోయే వరకు గోపరస పర్వతమునకు సాంబ్రాణి పర్వతమునకు నేను వెళ్ళను. 8, ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేయించేయం. 9వది, నా ప్రియుడు తన ఉద్యానవనంలో వేయించేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. 10వది, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లినని మీరు అతనికి తెలియజేయండి. 11, నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానం, అతడు నావాడు. 12,
నేను నా ప్రియుని దానను, అతడు నా ప్రియుడు, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఇది 12. 13, నేను ప్రాకారము వంటి దాననైతే. 14, నా కుచములు దుర్గములాయ. ఇలాగూ శూలమతి వివరణ, తన్ను కూర్చున్న వివరణ మనం ధ్యానించినాం. ఇప్పుడు ఈరోజు స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్ అంటారు కదా. మీరు వెళ్ళే మార్గంలో కొన్ని బోర్డు చూస్తారు, ఏమంటుంది? కొద్దిగా ఆగు, ఆలోచించు, తిరిగి ప్రయాణం ముందుకు సాగుమని ఉంటుంది. స్టాప్, లుక్, ప్రొసీడ్. కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్ పెడతారు కదా రహదారులలో, ముఖ్యంగా హైవేలో చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అంటే నువ్వు కొద్దిగా ఆగాలి. నేను 7వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాను, మరి వాక్యం చదువుతుంటే ప్రభు అన్నాడు, ఆగు, నేను నీతో మాట్లాడాలి, నువ్వు నా మాటలు నా ప్రజలకు తెలియజేయి. ఎందుకు ఆగాలి ప్రభు? చాలా సమయం తగ్గిపోతుంది కదా. ఐ హ్యావ్ టు స్పీడ్ అప్ విత్ 7th and 8th chapter. అప్పుడు ప్రభు నాతో సెలవిస్తున్నాడు ఏంటంటే, నువ్వు సంఘానికి చెప్పాలి అసలు పరమగీతాలు ఎందుకు బయలుపరచబడ్డది సంఘానికి. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్ ఇన్ ద బైబిల్ ఏది అంటే, అందరూ పక్కన పెట్టే గ్రంథం ఏది 66 గ్రంథాల్లో అంటే పరమగీతాలే. ఎందుకు పక్క పెడుతున్నారు అంటే దానికి అనేక సాకులు ఉన్నాయి. కొందరికి చెప్పడానికి ఉన్న ధైర్యం లేదు, కొందరికి ఇది ఎంత చదివినా అర్థం కాదు, కొందరు సిగ్గుపడతారు ఇది చెప్పడానికి, కొందరు ఎన్నెన్నో కారణాలు చెప్తారు. కానీ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ఎందుకు పరమగీతాలు బయలుపరుస్తున్నాడు? పరమగీతాలు అనేక సంఘాలకు కూడా చాటించమన్నాడు. టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా ఈ పరమగీతాలు ఏంటి ఇలాగూ లోకమంతా వ్యాపించిపోతుంది అంటే దానికి కారణాలు. పరమగీతములు అది దేవుని ప్రేమ ప్రత్యక్షత. గాడ్ రివీల్స్ హిస్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్ త్రూ దిస్ బుక్. ఇది మంచిది కదా. మరి ఈ గ్రంథం ద్వారా దేవుడు తన పరిపూర్ణమైన ప్రేమను సంఘం పట్ల ప్రత్యక్షపరుస్తున్నాడు. నాకు అనిపించింది సాతాను ఎత్తులేమో అందరికీ అడ్డుగా ఉండి, ఆటంకంగా ఉండి, భక్తులు బోధించకుండా ఏవేవో అనుకుంటూ, సిగ్గుపడుతూ, బిడియంతో ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడానికి ఎన్ని అడ్డులు ఉన్నాయి. కాబట్టి ఈ కట్టలు తెంచుకొని దేవుని దాసులైన నేను తెగించినానంటే దేవుని కృప, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే గాడ్ హెస్ ఇన్స్పైర్డ్ మీ టు టెల్ దిస్. యేసుప్రభు ప్రేమను లోకానికి చాటించడానికి నేనెందుకు సిగ్గుపడాలి? ఇది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కంటే శ్రేష్టమైనది కాదా? ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉన్న ప్రేమ కంటే ప్రగాఢమైనది కాదా? ప్రభు తన ప్రాణం పెట్టిన సంఘం పట్ల ఎంత ప్రేమ ఉందో మరి తెలుసుకోవడం మన వంతు కాదా? ఇంత ప్రేమకు కారణం ఏంటి అని మనం తెలుసుకోవడం మన హక్కు కాదా? కాబట్టి పరమగీతాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. నాకు అనిపిస్తుంది ఇది ప్రభు చివరి కాలంలో అనేక భక్తులు కూడా, ఇప్పుడు ఆరంభం మనతోనే అయింది కానీ అనేక మంది ప్రసంగికులు పరమగీతాలే బోధిస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇది చాలా ప్రజలను ఆకట్టుకునే గ్రంథం. కొన్ని సంబోధనలో వి డ్రా మోర్ క్లోజర్ టు అవర్ లార్డ్. ప్రభువా అంటే గొప్పవాడు, శక్తివంతుడు, బలవంతుడు, సర్వాధిపతి. కానీ ప్రియుడా అన్నప్పుడు నీ గుండెకు చేరువలో ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేమ్ మై లవర్, ఇమ్మీడియట్లీ యూ ఫీల్ వెరీ వెరీ క్లోజ్. ఏ సమయం అన్నా, ఏ పరిస్థితిలోనైనా ఎల్లవేళల నీకు అందుబాటులో ఉండే నీ ప్రాణప్రియుడు. కొన్నిసార్లు చాలా బాధల్లో ఉన్నప్పుడు నేను కట్టుకున్న భర్తను పిలిచినా చేరువలో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఊరికే నొప్పి నొప్పి అంటే ఏ భర్త ఒప్పుకుంటాడు? కట్టుకున్నప్పటి నుండి ఇదే మాటలు అంటాడు. కానీ ఈయన మన భర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈజ్ అవర్ హస్బెండ్. ఇశ్రాయేలు ప్రజలతో యెషయా 54:5 నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని అతనికి పేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పురుషులైనా స్త్రీలైనా ట్రై దిస్, కాల్ హిమ్ యువర్ లవర్. మరి యూ బికమ్ వెరీ క్లోజ్ టు హిమ్. అయితే ప్రేమ ప్రత్యక్షత, రివీలింగ్ గాడ్స్ లవ్ త్రూ దిస్ బుక్. మొదట మనకు అర్థం కావాలి, ఈ ప్రేమ చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఇది నటన కాదు, ఇది అబద్ధం కాదు, నకిలీ ప్రేమ కాదు. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ చాలా పవిత్రమైనది.
దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో చాలా ఇంటిమేట్ రిలేషన్షిప్, హీఈస్ క్రేవింగ్ ఫర్ ఎ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ హిస్ బ్రైడ్, దట్ ఈస్ ద చర్చ్. చాలా సన్నిహితంగా ఉండాలి ప్రతి వ్యక్తితో. యేసు రక్తమందు కడుగబడిన ప్రతి ఒక్కరూ ప్రభువుకు ప్రియులు. సంఘం కదా, అంతమందిని ప్రేమిస్తున్నాడు, నేనెక్కడ కొట్టుకుపోతానో ఈ ప్రవాహంలో అనుకోకండి. ఆయన ఒక్కొక్కరినే ప్రేమిస్తున్నాడు. సంఘాన్ని సార్వత్రికంగా ప్రేమించినట్టే నిన్ను నన్ను మిక్కటంగా ప్రేమిస్తున్నాడు. దట్ మీన్స్ యూఆర్ సో క్లోజ్ టు హిమ్, హీఈస్ వెరీ క్లోజ్ టు యూ. అందుకే నీవు అతన్ని ప్రేమను రుచి చూడాలంటే పరమగీతాలు తప్పకుండా చదవాలి. రెండవ చూసినప్పుడు ఆయన తన ఉద్యానవనానికి నిన్ను రమ్మంటున్నాడు. ఉద్యానవనానికి రమ్మంటున్నాడు. ఉద్యానవనం అంటే ఏంటి అని నేను ధ్యానించినప్పుడు అదేదో కాదు, నీ ఉద్యానవనం, నా ఉద్యానవనం అని కొన్నిసార్లు ప్రియులు అంట. నా ఉద్యానవనానికి రమ్మని ప్రియుడు పిలుస్తాడు. ఎందుకు రెండు ఉద్యానవనాలు ఏంటి? ప్రియుని ఉద్యానం వేరే, ప్రియురాలి ఉద్యానం వేరేనా? కాదు, ఇద్దరు ఒకటే. తనకున్నదంతా ప్రియురాలి, ప్రియురాలకున్నదంతా ప్రియుందే. నీవన్నీ కూడా నావే, నావన్నీ కూడా నీదే. ఉద్యానవనం అన్నప్పుడు మరి నీ యొక్క హృదయము సిద్ధపాటుతో ఉండాలని, ఎప్పుడు ప్రియుడిని నీవు ఆహ్వానిస్తూ ఉండాలని. ప్రియుడు ఎప్పుడు కూడా ఉద్యానవనం చాలా పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడు. హీ వాంట్స్ యువర్ హార్ట్ టు బి రెడీ ఫర్ హిస్ ఎంట్రీ. ప్రభువు నీలో ఉండాలని కోరుతావు, కానీ ప్రభువు నీ హృదయంలోకి రావాలంటే సిద్ధపాటు కావాలి. ఆ ఉద్యానవనం చాలా సుందరంగా ఉందని పరమగీతాల్లో మనం చూస్తాం. పరమగీతాలు 2:15 ఉంది. ద్రాక్ష తోటలో మరి ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నది. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. పండ్లు, పుష్పాలు, చల్లని గాలి, పచ్చదనం, పిచ్చుకలు కిచకిచ ఉంటుంది, ప్రాణం, జీవులు అంతా. ఇట్స్ సో కలర్ఫుల్ అండ్ ఇట్స్ సో లైవ్లీ. మరి అక్కడ జీవం ఉన్నది. ఆ తోటలో నక్కలున్నాయా? గుర్తుపట్టాలడు. అంటే దేవుడుండు చోటు ఎలాగ ఉండాలి? నీ ప్రాణప్రియుడు ఉద్యానవనంకి వచ్చినప్పుడు ఆ ఉద్యానవనంలో ఉన్న ఆటంకాలు, అడ్డులు, లేక కీడు, లేక అయిష్టమైనవన్నీ కూడా తొలగించుకోవాలని అర్థం. అంటే పరమగీతాలు 2:15 ఉంది. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకోండి. నక్కలంటే ఏంటి? నక్కలంటే సంఘాన్ని చెరిపే నక్కలు ఉంటాయి, నీ వ్యక్తిగత జీవితాన్ని చెరిపే నక్కలుంటాయి, గుంట నక్కలు ఉంటాయి. అంటే ద్రాక్ష తోట పూతపట్టినప్పుడు కొన్ని నక్కలు పండ్ల మీద దాడి చేస్తాయి, కొన్ని వేర్లే తవ్వి చెట్టును మరి పడవేస్తుంది. అలా కాకుండా ఏదైనా నీ ప్రియునికి నీకు మధ్యలో ఏదైనా ఇలాంటి నక్కలుంటే, ఈ బాంధవ్యాన్ని చెరిపే నక్కలు ఏమని ఉంటే వాటిని పట్టుకొని గెంటివేయాలి. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి. సహాయం అంటే ఏంటంటే, నీకు ఒకవేళ ఏదైనా పాపం మీద జయం లేకుంటే యూ షుడ్ సీక్ ద హెల్ప్ ఆఫ్ ద కో-బిలీవర్స్. హౌ బిలీవర్స్ ఆర్ గెటింగ్ టుగెదర్. దాంట్లో బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, లీడ్ చేయడానికి ఒక పాస్టర్ ఉన్నాడు. దే ఆర్ సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద జాబ్. వాళ్ళు ఎంత ఏకాగ్రతతో ప్రియుని దగ్గర గడుపుతున్నారు. నాకు అనిపించింది అదే ఒక ఉద్యానవనంలాగా ఉంది. హల్లెలూయా. ఇట్స్ జస్ట్ లైక్ ఎ గార్డెన్. వీళ్ళంతా తమ ప్రియునితో గడుపుతూ ఉన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే అందరూ కలిసి ప్రార్థిస్తున్నారు. ఇంకెవరు ఏదో చెప్తుంటే వారికి సహకారం అందిస్తున్నారు, స్తుతిస్తున్నారు, 1000 నామములతో దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. కొందరు ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు, కొందరు సంతోషంతో మరి విజ్ఞాపనలు చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, అసలు ప్రభువు ఉండు చోట అదే. హల్లెలూయా. గాడ్ రిసైడ్స్ అమంగ్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్, అమంగ్ ద ప్రేయర్స్ ఆఫ్ హిస్ పీపుల్. ప్రార్థన, స్తుతి ఉన్న చోట ప్రియుడున్నాడు. కనుక మన జీవితంలో ప్రియునికి నీకు మధ్యలో ఏది ఉండదు. దర్ షుడ్ నాట్ బి ఎనీథింగ్. ఐ హావ్ డిసైడెడ్ దిస్. నేను ఇది తీర్మానం చేసుకొని కొన్ని సంవత్సరాల నుండి ఐఎమ్ వెరీ కేర్ఫుల్. నా హృదయం అనే ఉద్యానవనం ఎలాగుంది? ప్రభు ఉండాలి కదా, ప్రభు ఉండు చోట అది. ఐ హ్యావ్ టు కీప్ ఇట్ వెరీ క్లీన్. ఏదన్నా ప్రార్థన చేసి దాన్ని పారదొలుతాను, గంటి వేస్తాను. వై షుడ్ ఐ ఎంటర్టైన్ సంథింగ్ యూజ్లెస్ ఇన్ మై హార్ట్? బికాస్ మై లవర్ స్టేస్ దేర్, వీ హ్యావ్ ఎ కమ్యూనియన్ దేర్. వాక్యంలో ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. హైపర్ గ్రేస్ గురించి మనం వింటూ ఉంటాం. చెల్లిపోతుంది, ఎంత చేసినా చెల్లిపోతుంది.
అది తప్పుడు బోధ. ఆ బోధ ద్వారా నీకు ఒరిగేది ఏం లేదు, పైగా నీవు దేవునికి దూరం అయిపోతావు. ఎన్నోసార్లు ప్రభు యొక్క గాయాలు రెచ్చగొట్టి 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 ప్రభువుని ఏడిపిస్తావు. నీకున్న బంధం తెగిపోతుంది. హైపర్ గ్రేస్ ప్రకటించి దానివల్ల ఏమి ఉంది? పరిశుద్ధ గ్రంథంలో నీవు పాత నిబంధన చదవాలి, క్రొత్త నిబంధన చదవాలి. ఆ ప్రియురాలి ఇరుకుచములు అంటే నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఆ ఛాతి భాగంలో ఇరుకుచములు అంటే సంఘానికి పోషణనిచ్చే శైలిలో వివరణ ఉంది. ఇరుకుచములు అంటే నాకు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, అది పాత నిబంధన క్రొత్త నిబంధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మరి ఒకటి కాదు కదా, రెండు కుచములు. ప్రియుడు పొగడుతూ ఉన్నాడు. అవును, సంఘమంతా ఆశీర్వదింపబడుతుంది, సంఘము పోషింపబడుతుంది, ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి చూడండి, సంఘం ఎన్ని విధాలుగా ప్రజలకు సేవలు అందిస్తుంది. హాస్పిటల్ మినిస్ట్రీ, స్కూల్ మినిస్ట్రీ, ఆర్ఫన్స్, విడోస్. ఇది వేరే ఏ మార్గంలో ఇలాంటి సేవలు అందిస్తున్నారండి? అంటే లోకంలో సర్వజనులకు ఉపకారము చేయుటకు క్రైస్తవ సంఘము ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంది. చప్పలతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే క్రైస్తవ సంస్థలకు మించిన సంస్థలు నాకైతే ఎక్కడ కనబడలేదు. కాబట్టి సమృద్ధి అయిన ఆహారంతో, పోషక పదార్థాలతో, పౌష్టిక విలువలతో సిద్ధంగా ఉంది సంఘం. అందుకే నీ కుచములు ప్రాకారము వంటిదాయను. ప్రజలకు, సంఘానికి పోషించే, సంరక్షించే విధానంగా ఈ శూలమతిని ప్రియుడు వివరిస్తూ ఉన్నాడు. నీకు జ్ఞానం కావాలంటే పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. అంటే కుదరదు, పాత నిబంధన తీసుకురావద్దు అంటారు కొంత దగ్గర. డోంట్ బ్రింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్, బ్రింగ్ ఓన్లీ న్యూ టెస్ట్మెంట్. ఎంత తప్పుడు పోదండి. ధర్మశాస్త్రంలో ఉన్నది ప్రతిదీ కూడా నెరవేర్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, నేను దాంట్లో పొల్లైనను సున్నైనను తప్పిపోకుండా దాన్ని నెరవేర్చడానికే వచ్చినాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గ్రాస్ప్ ద స్క్రిప్చర్స్, గాడ్ విల్ ఎన్లైటన్ యువర్ మైండ్. అంటే నువ్వు ప్రాణప్రేమికి చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు ఎన్నెన్నో గుసగుసలు చెప్తాడని. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు ఏకమైనప్పుడు చెవుల్లో మాట్లాడుకుంటారు, గట్టిగా ఏం అరవరు. ప్రేమ చాలా ప్రగాఢంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడే అవసరం ఏమి లేదు. అసలు నన్ను అడిగితే ప్రేమ చాలా పరిపక్వమైనప్పుడు సైగలతో మాట్లాడతారు, చెవుల గుసగుసలు అంటారు. అలాగే ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మాలు ప్రియుడు ప్రియురాలికి తెలియజేస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను అల్లరికి కర్త కాను, నా సేవకుడు ఆయన కంఠస్వరం అట వీధుల్లో వినబడదు, ఆయన కేకలు వేయడాడు. ఆ మాట మీకు గుర్తు చేయాలి. యెషయా 42లో ఉంది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచేదను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. ఊరికే రెచ్చిపోయి అల్లరి చేసి ఇరుపోరు ఆరు కట్టెలతో వచ్చి వీపు బాధేదాకా ఎందుకు? బుద్ధిమంతుని అపాయం వచ్చి చూసి బుద్ధిమంతుడు దాక్కుంటాడు. బుద్ధిహీనుని వీపుకు ఏం పడుతుందట? బెత్తం పడుతుందంట. ఎందుకు ఇంత అల్లరి? నువ్వు అంత ప్రగాఢంగా నీ ప్రాణప్రియుని ప్రేమిస్తే ఒక్క చూపుతో ఆయన హృదయాన్ని నువ్వేం చేసుకుంటావు? దోచేసుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4:9 ఉంది కదా, విత్ వన్ సైట్, విత్ వన్ గ్లాన్స్ యూ హ్యావ్ స్టోలన్ మై హార్ట్ అంటారు. యూ హ్యావ్ మేడ్ మై హార్ట్ బీట్ ఫాస్టర్. ఇంగ్లీష్లో ఉంది, ఏ మై బిలవర్డ్, యూ మేడ్ మై హార్ట్ బీట్ ఫాస్టర్ అట్ ఎ సింగిల్ గ్లాన్స్ ఆఫ్ యువర్ ఐస్. నువ్వు ఒక్క చూపుతో నన్ను ఆకట్టుకున్నావు, ఒక్క చూపుతో నా హృదయాన్ని నీవు వశపరుచుకున్నావు. అంటే ఏంటి? సంఘము చూసే చూపులు అన్నమాట. వధువు సంఘము ప్రార్థనలో ప్రియుని వైపు ఏం చేస్తుంది? చూస్తుంది. హల్లెలూయా. అటు ఇటు దొంగ చూపులు చూసి కనుగొట్టడం కాదు నేను చెప్పేది, ఇప్పుడే చెప్తున్నాను. యూ ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు అలా కాదు, పదునైన చూపులు సంఘానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరు కలిసి ఒక్కసారి ప్రియుని వైపు చూస్తే
మరి భూమి కంపించాలి, చెరసాల బద్దలు కావాలి, చట్టాలు మారిపోవాలి, ప్రభుత్వం మారిపోవాలి, అధికారం మారిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజులను సైతం సింహాసనం మీద నుండి పడవేసేదే ప్రియుని శక్తి, హల్లెలూయా. ఒక్క చూపుతో నీవు నన్ను ఆకట్టుకున్నావని ప్రియుడు ప్రియురాలతో అంటున్నాడు. కనుక దట్ రిలేషన్షిప్ షుడ్ బి వెరీ ప్యూర్. యూ హ్యావ్ టు టెండ్ యువర్ గార్డెన్. ఇక్కడ ఒక మాట అంటది ఆమె, నా సహోదరులు ఏం చేసినారంటే నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా నియమించినారు. అంటే ఈ సహోదరులు ఎవరంటే ద వరల్డ్ అరౌండ్ యూ. దే విల్ ట్రై టు డైవర్ట్ యువర్ అటెన్షన్. నీ ఏకాగ్రత, ప్రభు మీద ఉన్న ఏకాగ్రతను వైదొలగించాలనే ప్రయత్నం అన్నమాట. కుటుంబంలో కూడా ఎవరైనా రక్షణ పొందితే ప్రభువుతో చాలా మిక్కటమైన బంధం కలిగి ఉంటే కుటుంబంలో కూడా ఉంటారు. ఏంటి అస్తమానం బైబిల్ చదువుతావేంటి, అస్తమానం గుడేనా? ఒక యవనస్త్రాలు కొన్ని సంవత్సరాల ముందు యంగ్ గర్ల్, షీ వాస్ కమింగ్ ఫర్ ద యూత్ మీటింగ్. సొంత తల్లి అంటుంది, ఏంటే నీకు ఎప్పుడు దేవుడు 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 అంటున్నావు, ఈ యవన ప్రాయం ఎంజాయ్ చేయాలంటుంది. తల్లి నేర్పిస్తుంది. ఈ యవన ప్రాయంలో ఏంటి భక్తి భక్తి అంటున్నావు. చూడండి, అందుకే శూలమతి అంటుంది, నాకు విస్తారమైన పని పెడుతున్నారు. ఆమె అన్నదంట తల్లి, ఇంట్లో కుండలదోం, ఇల్లు సదురు. అలాగే ప్రియురాలికి ప్రియుని మీద ఉన్న ప్రేమను తొలగించాలని, గమ్యం గురి తొలగించాలని అనేకమైన పనులు పెడతారు ఈ లోకం. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ప్రియురాలు అంటుంది, నాకు పనులు ఎక్కువైపోయి నా ఆత్మీయ స్థితిని కోల్పోయినాను, నా సొంత తోటను నేను కాయలేకపోయినాను. యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, విత్ యువర్ లవర్ జీసస్, అది ఇట్ నీడ్స్ హోంవర్క్ కదా. ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ విత్ యువర్ లవర్, యూ హ్యావ్ టు కాన్సక్రేట్ సమ్ టైమ్, సెట్ అపార్ట్ సమ్ టైమ్. అవును, నా ప్రియంతో నేను గడుపుతాను, నా ప్రియుని స్వరం నేను వింటాను, నా ప్రియుడు నావాడు, నేను నా ప్రియుని దానం. అంటే ఉద్యానవనము అంటే నీ హృదయాన్ని చక్కగా సిద్ధపరచుకోవాలి. అది తెలియజేసేదే పరమగీతం. అంటే యూ నీడ్ ఏ వెరీ హోలీ లైఫ్ టు ఎంజాయ్ ద యూనియన్ విత్ యువర్ లవర్. పాపం ఎప్పుడు అడ్డొస్తుంది నీకు ప్రియానికి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా మనవి వినడు. పరిశుద్ధత ఎప్పుడు కూడా నీకు నీ ప్రియునికి ఉన్న బాంధవ్యంలో చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇది మనం పరమగీతాల్లోనే నేర్చుకుంటాం. ఇట్ రివీల్స్ దీస్ మిస్టరీస్ అన్నమాట. తర్వాత ద్రాక్ష తోట చెరుపు నక్కలు అంటే ఏంటి? నీ పవిత్రమైన జీవితాన్ని చెరిపే నక్కలు. కోపం, ఈర్ష్య, అసూయ, క్షమింపరానితనం, లోకాశలు, నేత్రాశ, జీవపు డంబం, శరీర ఇచ్చలు, ఇవన్నీ నక్కలు. ఇవన్నీ ఈ నక్కలను పట్టుకొని గెంటేయాలి. అంటే నీకు నీ ప్రియునికి మధ్యలో వచ్చే బంధంను అది త్రుంచివేస్తుంది. కాబట్టి నథింగ్ షుడ్ కమ్ బిట్వీన్ యూ అండ్ యువర్ లవర్ జీసస్. యేసు ప్రభు ప్రేమను తనివి తీర అనుభవించిన భక్తుడు అపోస్తులైన పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏది? రోమన్స్ 8:35. వాట్ క్యాన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్? దేనికైనా నేను భయపడను, కీడైనా భయపడను, పాడైనా భయపడను, మేలైనా భయపడను, ఉన్నవైనా లేనివైనా, రాబోయైనా, మరణమైన, జీవమైన, కరువైన, కాటకమైన, చివరికి నా ప్రాణం పెట్టాల్సి వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మాత్రం నన్ను ఏది కూడా ఎడబాపనేరు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. తర్వాత మనము ప్రభు రాకడ కొరకు కూడా ఉన్న సిద్ధపాటు ఘోషిస్తుంది పరమగీతాలు. యూ హ్యావ్ టు లవ్ ద లార్డ్ ఇన్ సచ్ అన్ ఇంటిమేట్ వే, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ రిటర్న్. చూడండి, వెన్ యూ లవ్ ఎ పర్సన్ యూ వాంట్ హిస్ ప్రెజెన్స్. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వారి సన్నిధి లేక వారి సహవాసం లేక వారితో ఉండాలని ఎప్పుడు కోరుతావు కదా. నువ్వు వారితో ఉండాలి, వారు నీతో ఉండాలి, లేకుంటే ఏం లవ్? ఎప్పుడు లేకుంటే యాబ్సెన్స్. లేరు ఆ వ్యక్తి అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, యాబ్సెన్స్ విల్ మేక్ ద హార్ట్ గ్రో మోర్ ఫాండర్. ఒక వ్యక్తి లేకుంటే ఇక నీ తలంపులన్నీ ఆ వ్యక్తి మీదనే ఉండు ఎప్పుడు. అందుకే సంఘము, వధువు సంఘు తలంపులతో ఉంది, వేచి ఉంది, కీపింగ్ ద ఫింగర్స్ క్రాస్డ్. వెన్ విల్ మై లవర్ రిటర్న్? నా ప్రాణప్రియుడు తిరిగి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు నన్ను చేర్చుటకు? ఎప్పుడు వస్తాడు
నన్ను చేర్చుటకు ఎంతకాలం ఉండాలి, ఈ భువిలో ఎంతకాలం ఉండాలి, ఈ భువిలో. క్రైస్తవ జీవితం జీవితం ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు. లోకాశ్రయములు మారిపోయినను, లోకులందరూ చేయి విడచినాను. లోకాశ్రయములు మారిపోయినను, లోకులందరూ చేయి విడచినాను. సొంత సహోదరులు త్రోసివేసినను, సొంత సహోదరులు త్రోసివేసినను, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు. సొంత వారందరూ మరణించినను, దుఃఖము ఎందుకు దేవుని బిడ్డలకు. సొంత వారందరూ మరణించినను, దుఃఖము ఎందుకు దేవుని బిడ్డలకు. బాంబులు పడినాను, ఇండ్లు నశించినను, బాంబులు పడినాను, ఇండ్లు నశించినను, దేవుని బిడ్డలు పాటలు పాడిదరు, దేవుని బిడ్డలు పాటలు పాడిదరు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం, క్రైస్తవ ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. ఇంత మంచి కాపరి ఉత్తమ మిత్రుడు, నిత్యత్వ రాజును నా తోడుగానున్నాడు. ఇంత మంచి కాపరి ఉత్తమ మిత్రుడు, నిత్యత్వ రాజుడు నా తోడుగానున్నాడు. ఎందుకు భారము, ఎందుకు వ్యాకుల, ఎందుకు భారము, ఎందుకు వ్యాకుల, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. హల్లెలూయా. ప్రియుని చూడాలనే తపన ప్రియురాలికి ఉంటుంది. అంటే ఈ లోకంలోనే ఎప్పటికి ఉండాలని కాదు. ఈ నొప్పులు, ఈ బాధలు, ఈ వేదనలు ఎందుకు వస్తుందంటే ఫర్ అన్ ఎక్స్పల్షన్, అంటే ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి ప్రియుని దగ్గర. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో వాలంటీర్ పనిచేస్తున్నారు అబ్బాయి. తన భార్య కాన్పు నొప్పులతోటి నొప్పులు తీస్తాం. ఈ బిడ్డ యవనస్తుడు భయపడుతున్నాడు. ఆ అమ్మ నేను అమ్మను కదా, అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నా భార్యకు నొప్పులు స్టార్ట్ అయింది. సరే నొప్పులు స్టార్ట్ అయింది, నువ్వెందుకు భయపడుతున్నావు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని చెప్పి నేను ఆదరిస్తున్నా. నొప్పులు ఎక్కువైనప్పుడు ఫోన్, నొప్పులు మళ్ళీ ఆమె అరిచినప్పుడు మళ్ళీ ఒక SMS. సరే నేను కూడా రాత్రి లేచి ప్రార్థన చేశాను. ఉదయం వేళగా మంచి శుభవార్త, అమ్మా నా భార్య కన్నది 3 కిలోల బరువు నా కుమారుడు పుట్టినాడు. హల్లెలూయా. ఉండని, కడుపులోనే ఉండని బిడ్డ, నొప్పులన్నీ ఆపడానికి ఇంజక్షన్లు ఇవ్వండి అని అంటాను నేను. నొప్పులు తీసిన కనాలి, ఒక క్రొత్త లోకానికి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం ఉండాలి ఆ గర్భంలో, ఆ గర్భసంచిలో మూయబడి ఎంతకాలం ఉండాలి? ఐ హ్యావ్ టు బీ ఎ న్యూ క్రియేషన్, ఐ హ్యావ్ టు బీ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద వూమ్. నిత్యత్వంలోకి వెళ్ళిపోవాలి మనమంతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇదే లోకం అని ఇక్కడే దిమ్మీసి కొట్టినట్టు స్థిరపరుచుకుందామని అనుకోకుండా, ఇది తాత్కాలికమైన లోకం.
You have come from God, you have to go to God. We have from address, we have to address. అవునా కదా? మన విశ్వాసంలో దిక్కులేని అనాథలం కాము. ఫ్రమ్ ఉంది, టు ఉంది. ఎక్కడి నుండి వచ్చాం? దేవుని దగ్గర. ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గర. ఈ ఇంటర్వెల్లో ఎందుకు ఇంత భారం? సినిమాలు చూసేవారు ఇంటర్వెల్ రాగానే ఏం చేస్తారంటే బయటికి పోయి జర పల్లి బఠానీ జర టీ కాఫీ తాగి కొద్దిగా కూడా రిఫ్రెష్ అవుతారు. ఈజ్ అన్ ఇంటర్వెల్. యువర్ స్టే ఆన్ దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంటర్వెల్. యు ఆర్ కమ్ ఫ్రమ్ ఇటర్నిటీ, యు ఆర్ గోయింగ్ టు ఇటర్నిటీ. సంతోషంతో చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే ఇది గొప్ప మర్మము. పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీ సంఘానికి రాస్తూ, దిస్ ఎ గ్రేట్ మిస్టరీ, ద యూనియన్ ఆఫ్ ద చర్చ్ విత్ ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్. అది కంపారిజన్ చాలా బాగుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనాను. laid up his life for the church. ఆ సంఘం ఎలా ఉండాలని తన ప్రాణం పెట్టి మరి ఆశిస్తున్నాడంటే దాంట్లో మచ్చ ముడత కళంకం ఏది ఉండదు, పరిశుద్ధంగా ఉండాలి. విచ్ మ్యాన్ డస్ నాట్ లైక్ హిజ్ వైఫ్ టు బి ప్యూర్? ఇఫ్ యూ ఇంటరాగేట్ ఎనీ మ్యాన్, హౌ డు యూ లైక్ యువర్ వైఫ్ టు బి? షీ షుడ్ బి వెరీ చేస్ట్. ఆమె జీవితం నాకే సమర్పించుకోవాలి, నేనే ఆమెకు భర్తగా ఉండాలి. ఆమె పరపురుషుని తట్టు చూడొద్దు, పరపురుషుని స్వాస్థ్యం కాదు, ఆమె నా స్వాస్థ్యం. సో పొజెసివ్, లవ్ ఈజ్ ఆల్వేస్ పొజెసివ్. అందుకే భర్తకు పుట్టు రోషము మహారౌద్రం కలదని వాక్యంలో ఉంది. మన భర్త ప్రభు. ఈ లోకరీతిగా ఉన్న భర్తని తట్టుకోలేడు. స్త్రీ పెడదారిలో పోతే ఎన్ని వార్తలు మనం చూస్తాం. అది పరపురుషంతో సాంగత్యం చేసిందని చెప్పి నరికి పడేసిన మరి ఎన్నో వార్తలు మనం చూస్తాం. అంతకంటే రోషం గలవాడు మన ప్రభు. ఎందుకంటే ఇక్కడున్న భర్త మన కొరకు ప్రాణం పెట్టలే. ఈ ప్రభు మన భర్తగా ఉండి మన కొరకు తన ప్రాణం అర్పించినాడు. అందుకే అంటున్నాడు, నా వధువు ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఉంది జవాబు. ఎఫెసీ 5:27లో క్రీస్తు కూడా సంఘమును ఏం చేసినాడు? ప్రేమించి. అది ఎలా ఉండాలని కోరుతున్నాడు? కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక ఎలా ఉండాలి? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యము చేత అనునిత్యము ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాను. అంటే హీ వాంట్స్ హిస్ బ్రైడ్ టు బి ఆల్వేస్ షైనింగ్ విత్ ప్యూరిటీ. పవిత్రంగా ఉండాలి. మరి ఎందుకు 40 రోజులు? 40 రోజులు సబ్బు పెట్టి బాగా ఒక బట్ట మరకతో ఉన్న బట్టను బాగా రాకి కడిగితే 40 రోజులు ఎలా ఉంటుంది? అది ఫ్రెష్. మచ్చ ముడత కళంకం డాగు ఆ పవిత్రత అంతా తొలగిపోతుంది. అంటే వాక్యము సబ్బు వంటిది కదా, నీరు వంటిది కదా పరిశుద్ధాత్మ. కాబట్టి ఉదక స్నానం చేయాలంట. ఆల్వేస్ బి క్లెన్స్డ్ అండ్ ప్యూరిఫైడ్ విత్ ద వర్డ్. ఇది చాలా గొప్ప మర్మం అని అంటున్నాడు ఇక్కడ. 31వ వచనం చూడండి. క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని భార్యాభర్తల అనుబంధాన్ని వివరిస్తూ వారిద్దరు ఏక శరీరం అవుదు. ది బికమ్ వన్ ఎంటిటీ. అందుకే పదే పదే మనం చూస్తాం, ప్రియురాలంటే ప్రియుడు అంటాడు, నా నిష్కరం రారు, నా పౌరం, నేను ఆమె యందు ఆశాబద్ధుణ్ణి, మై డిజైర్ ఈజ్ హర్. ఆమె అంటది, అతడు నావాడు బలురక్కసి చెట్ల మధ్యలో నావాడు నా ప్రాణప్రియుడు. ఎలాగున్నాడు? జల్దరు వృక్షపులో ఆ బలురక్కసి చెట్ల మధ్యలో జల్దర వృక్షం ఉన్నట్లున్నాడు. హీ బిలాంగ్స్ టు మీ, ఐ బిలాంగ్ టు హిమ్. క్రీస్తు నావాడు, నేను క్రీస్తు వాడను. అందుకే వారిద్దరూ ఏమవుతారట? ఏక శరీరం అవుతారు. ఇంకెందుకు భయం? అందుకే ఈ పరమగీతాలు ధ్యానించిన తర్వాత బిక్కుబిక్కుమంటూ బ్రతకవద్దు. తిరిగి వారట ఒక్క రోజుకు 1000 సార్లు వస్తూ ఉంటారు. దే డై 1000 times. ద కవర్డ్స్ డై 1000 times ఎవ్రీ డే. ద వ్యాలియంట్ డై ఓన్లీ వన్స్.
దట్స్ ఎ స్టెప్ టువర్డ్స్ గోయింగ్ టు ద లార్డ్. ప్రభువును చేరుకోవడానికి మరణం. కాబట్టి అధైర్యాన్ని పోగొట్టుకోవాలి. నీవు ప్రభు ఏక శరీరం అయినప్పుడు నీకేం బాధ? నిన్నెవరేమన్నా అంటే నిన్ను కాదు, నిన్ను వాటేసుకున్న ప్రభువే అన్నమాట నిన్ను కాపాడేది. నిన్ను వాటేసుకుంటాడు. ఒక మంచి మాట ఉంది, హౌ యువర్ రిలేషన్షిప్ షుడ్ బి విత్ జీసస్. 2:6 అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, తన కుడి చేత అతడు నన్ను కౌగలించుకుంటున్నాడు. అంటే లుక్ ఎట్ ద రిలేషన్షిప్, హౌ హీ ఎక్స్ప్రెసింగ్ హిజ్ లవ్ టువర్డ్స్ హిజ్ లవర్. అంటే వీరిద్దరు ఒకటే, వారిరువురు కలిస్తే వారి ఏక శరీరం అని లేదా? అంటే సంఘము, వధువు, వరుడు, ప్రభువు కలిస్తే దే బికమ్ వన్ బాడీ. అందుకే క్రీస్తు సంఘమునకు శిరస్సు. ఆ శిరస్సుకు అతకబడ్డదేంటి? శరీరం. అంటే శరీరము ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ శరీరము ఆ శిరస్సుకు చెందింది. ద బాడీ బిలాంగ్స్ టు ద హెడ్, ద హెడ్ బిలాంగ్స్ టు ద బాడీ. వారిద్దరూ ఏక శరీరం అయిపోయినారు అని అర్థం. అయితే ఇది గొప్ప మర్మం అంటున్నాడు పౌలు. ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. ఇది గొప్ప మర్మము, ఇది గొప్ప మర్మం అని కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అదే ఒక ప్రసంగం అవుతుంది. దిస్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టరీ. దైవభక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పది అని తిమోతికి రాసిన పత్రికల్లో కూడా చూస్తాం. ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. ద గాడ్లీనెస్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టరీ. అంటే అలాగే వధువు సంఘం వరుడైన ప్రభుతో ఏకం కావడం, ఏక శరీరంగా ఉండడం, అది కూడా గొప్ప మర్మం. అందుకే ఇక్కడ అంటుంది పరమగీతం 2:6 అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుకుంటున్నాడు. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉంది అంటే నేను ఇలా ఆలోచిస్తున్నాను అన్నమాట. ఎడమ చెయ్యి, ఎడమ సైడే హార్ట్ ఉంటుంది కదా, గుండె ఎక్కడ ఉంటుందంటే ఎడమ సైడ్ ఉంటుంది. ఒకరోజు ఒక అతను వచ్చి, అమ్మా నాకు గుండె నొప్పి అంటున్నాడు. అయ్యా సెంటర్లో ఉండదు అయ్యా గుండె నీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎడమ భాగంలో ఉంటుంది. ఈ ప్రియుని చెయ్యి, ఎడమ చెయ్యి ఎక్కడుందట? నా తల క్రింద ఉన్నది. అంటే ఈ తల ప్రియుని యొక్క గుండెకు చాలా దగ్గరగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈ తలలో ఏంటమ్మా? టెన్షన్, బాధ, కుటుంబం గురించి భయం, భవిష్యత్తు గురించి ఉన్న కలవరం, ఏమైపోతుందో, మేము ఏమైపోతాము, నాశనం అయిపోతాము. నీకు టెన్షన్స్ అన్నీ ఎందుకు? అతని ఎడమ చెయ్యి నీ తల క్రింద ఉన్నది. హల్లెలూయా. అతని గుండె నీ తలకు సమీపంగా ఉంది. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు ఏం చేస్తున్నాడు? కౌగలించు. ఎవరిని పడితే వాళ్ళని కౌగలిస్తారా? కాదు, ప్రియురాలను మాత్రమే కౌగలిస్తాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఈ ప్రియునికి సంఘం అంటేనే చాలా ప్రేమ అన్నమాట. ఆల్ కెనాట్ బికమ్ హిజ్ బిలవర్డ్స్. అందరి మీద చెయ్యి కాదు, అతని అంతగా మిక్కటంగా ఏక శరీరం అయిపోయిన తర్వాత ఇక సంఘానికి ఏ చింత ఉండకూడదు. అందుకే కదా కొడుతున్నారు, తిడుతున్నారు, పూలు కొడుతున్నారంటే ఏమైనా స్పందన ఉందా? ఏం లేదు, ఏ భయం లేదు. ప్రియుడున్నాడు, మేమిద్దరం ఏక శరీరం, ఏం చేస్తావో చేసుకోపో. అట్లా ఉందన్నమాట హుందాతనంతో సంఘము. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదొక హుందాతనం. ఓకే, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. మీ అండ్ మై బిలవ్డ్ ఆర్ వన్. ఆయన కుడి చెయ్యి, ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ మర్మాలు ఈరోజు మీకు రివీల్ చేయాలని నేను కొద్దిగా ఆగిన. చివరిగా ఒకటి ఉంది, ఇది గొప్ప మర్మము. ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అండి, వెడ్డింగ్ ఆఫ్ ద ల్యామ్. అది చాలా దీర్ఘమైన టాపిక్. అంటే ఆ వివాహ మహోత్సవంలో మనం వధువు సంఘము పాల్గొనబోతుంది. దాని కొరకున్న ఎదురుచూపులు, లుకింగ్ ఫార్వర్డ్ టు ద కమింగ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. దట్స్ వాట్ ద ప్రెసెంట్ చర్చ్ ఈజ్ డూయింగ్. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకొని వెళ్తాడు. ఈ పరమగీతాల్లో 8 అధ్యాయాలు కూడా ప్రియుడు ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు తన ప్రియురాలు. హీ కాల్స్ హిజ్ లవ్డ్ వన్. ప్రియురాలు పిలుపు చాలా మధురం అనిపిస్తుంది నాకు.
మరి ఈ ప్రియురాలి స్వరం అంట చాలా ఇష్టం అంట ప్రియునికి. అందుకే అంటాడు కదా ఒక చోట, నీ స్వరము నాకు మధురం, నీ ముఖము నాకు మనోహరం. భార్య భర్తల ప్రేమ ఎంతకాలం ఉంటుందండి? కట్టుకున్నప్పుడు అందంగా ఉంటుంది ఆ భార్య. నేను నా వివాహ ఫోటో చూసి నేనే మురిసిపోతాను, బా ఇంత అందం ఉండిందా నాకు, ఏమైంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు. అయితే అంత అందంగా ఉంటుంది. అందము శాశ్వతం కాదు కదా, ఈ లోకరీతిగా ఉన్నవన్నీ కూడా దాటిపోతుందండి. అందుకే అంటాడు అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. కానీ ఈ ప్రాణప్రియుని దృష్టిలో మనము ఎప్పుడు యవనంగానే కనబడుతున్నాం అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూతి వంకరున్నా, నడ్డి ముక్కున్నా, వంకరగా నడిచినా ఎంతో సొంపులతో కనబడుతున్నాం. సంఘం అనేది ప్రియుని దృష్టికి వయ్యారంగా కనబడుతుంది అన్నమాట. అందుకే ఈ వివరణ పరమగీతాల్లో హౌ మచ్ హీ లవ్స్ హిస్ బ్రైడ్ అండ్ హౌ మచ్ బ్రైడ్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద బ్రైడ్ గ్రూమ్. ఇదొక ప్రేమ గీతం అన్నమాట. కంపేరింగ్ ద లవ్ ఆఫ్ ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని స్వచ్ఛమైన ప్రేమ సంఘం పట్ల ఇలాగే ఉంటుందని భక్తులు దీన్ని ఆత్మ ద్వారా వర్ణించడమే పరమగీతం. అందుకే ఇక్కడ స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్ అని మీకు కొద్దిగా బ్రెయిన్ వాషింగ్, అంటే జస్ట్ ప్రిపేర్డ్ యువర్ హార్ట్స్ ఫర్ రిసీవింగ్ దిస్ మెసేజ్. అయితే నాకు చాలా ఆకర్షించిన మాట ఏంటంటే పరమగీతం 5:1 అంటాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ఉద్యానవనంకు నేనే తెంచి రా అంటాడు ఎప్పుడు. యూ కాంట్ బేర్ ద యాబ్సెన్స్. కొందరు భర్తలు అయితే నువ్వు కువైట్ పోయి సంపాదించు, నేను ఇక్కడ ఉంటా, నేను కావాలంటే పిల్లలు చూసుకుంటా, నువ్వు అక్కడ పోయి సంపాదించి తీసుకురా. నాకు అనిపిస్తుంది అసలు భర్తలేనా? భర్త అనే పదానికి అర్థం ఏంటంటే భార్యను బిడ్డలను పోషించేవాడు. అంత సత్తా లేనివాడు ఎందుకు పెళ్లి చేసుకోవాలా? మా దగ్గర ఒక కుటుంబం అండి, భార్య భర్తలు ఎప్పుడు కొట్లాడుకుంటారు. పైగా ఏంటంటే నువ్వు విదేశాల పో, సంపాదించుకొని రా, పిల్ల ఎదుగుతుంది, సంపాదించ. ఆమె అటు పోయింది, అటు ఇంకొక ఆకర్షణలో పడిపోయింది. ఆమె కొంత మట్టుకు డబ్బులు పంపిస్తూ ఆఖరికి గయాప్ హీ లాస్ట్ హిజ్ వైఫ్. ఇక్కడ పిల్ల ఒక పరపురుషంతో లేచి వెళ్ళిపోయింది, పిల్లోడు ఇంకో పిల్లతో వెళ్ళిపోయినాడు, భర్త తన దారి దాని వెళ్ళిపోయాడు. కుటుంబం అంటే దేవుడు పెట్టిన వ్యవస్థ కాదా? పరలోకానికి ప్రతిబింబం కాదా? ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ బై గాడ్. అంటే ఆ ప్రేమ, ఆ ప్రభు ప్రేమ తప్పకుండా, ఆ శుద్ధమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ మన జీవితాల్లో కూడా కావాలి. కావాలంటే అడగాలి. అందుకే అంటుండ్రా, నీకు ప్రేమ కొదవైతే రా, ఉద్యానవనానికి రా, నా దగ్గర ఏమేముంది, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనిచున్నాను, తేనె పట్టయు భుజించున్నాను. అంటే when he calls you for his presence, he has so much to give you. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు అంటారు, ఏం సిస్టర్ ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు ఉపవాస ప్రార్థన. ఒక సేవకుడు అంటున్నాడు నాతో, ఇప్పుడు ప్రార్థన, రాత్రి ప్రార్థన, పొద్దున్న ప్రార్థన. అయ్యో మతిపోయిందా నీకు? ప్రియుడు ఎక్కడ పిలుస్తున్నాడు? ఉద్యానవనాన్ని. అదే ప్రార్థన. when your lover calls you to have fellowship with him, that is prayer. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? ఏదో చూడండి పరమగీతాలు 5 ఏమేమి ఉంది అతని దగ్గర. జటామాంసి, గంధవర్గం, తేనె పట్టు, క్షీరం, పాలు, ద్రాక్షారసం, వైన్, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే నీకు శరీరానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ ప్రాణానికి కావలసిన పుష్టినిచ్చే ప్రతిది కూడా ప్రియుని దగ్గర ఉన్నది. అందుకే when he says come, you have to obey and definitely kneel down in his presence. వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు నా సన్నిధిలో మోకరించు అనగానే వెంటనే మోకరించు. Get the bond between you and your lover. He has so much to give you. You should keep on praising your lover. నాకు ఆ మాట నిన్న ప్రభు మాట్లాడుతున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాతో అన్నాడు, ఇగో బిడ్డ, నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, నా గురించి 1000 నామములు లోకానికి అందించావు కదా, నీ బిల్ నా దగ్గర పెండింగ్ ఉంది. ఐ విల్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ వన్ డే. నీ పని ప్రయాసం యొక్క ఫలాన్ని నేను ఇవ్వబోతున్నాను నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నన్ను ఘనపరిచావు. 5 సంవత్సరాల శ్రమ అది, 1000 ప్రసంగాలు, ప్రియుని పొగడడం, ఒక్కొక్క బిరుదు ప్రభు నాతో మాట్లాడుతుంటే నేను విడుదల చేశాను. ఈ నామాల బుక్ స్టాల్లో ఉంది. అంటే విత్ దట్ యూ కెన్ ప్రైజ్ గాడ్. అది లేకుంటే స్తోత్రం అంటారు అంతే, ఇంకేం పదంతో దేవుని కొనియాడాలో తెలియదు. కాబట్టి
ప్రభు దాసులైన నాకు బయలుపరిచినాడు. అది ప్రసంగాలు కూడా సిద్ధంగా ఉంది, 1000 మెసేజెస్. కాబట్టి మీరు వాడుకోవాలి. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప దేవా, నీ పాదములకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. అయినా మరి ఈరోజు నీతో ఎంత సన్నిహితమైన బంధం కలిగి ఉండాలో మాకు జ్ఞాపకం చేసినాం. పరమగీతాలంటే దేవుని ప్రేమ ప్రకటన, పరిశుద్ధమైన ప్రేమను మేము స్మరిస్తూ ఉన్నాం. స్వచ్ఛమైన ప్రేమ, అదే ప్రేమతో నిన్ను ప్రేమించాలని, మచ్చ ముడత డాగు కళంకం లేకుండా ఉండాలని వాక్యం చేత నిత్యము ఉదక స్నానం చేత పవిత్రమైన కన్యక వలె నీ ముందు మేము నిలబడాలని నువ్వు మా కొరకు నీ ప్రాణమే అర్పించినావు. నేను నల్లని దానాన్ని నేను అంటున్నావు. నల్లని ఎంత అందంగా తయారైంది, స్వచ్ఛమైన కళలు కలిగి, సూర్యుని వల్లే స్వచ్ఛమైన కళలు, చంద్రబింబం అంతా అందమైపోయింది. అవును, ఈమె వ్యూహిత సైన్య సమభీకరణి అయిపోయింది. ఎంత గొప్ప అందము, సౌందర్య రాశి ప్రభు స్వీకరించిన తర్వాత ఆ నల్లదనం అంతా పోయింది, మచ్చలు పోయింది, మరక పోయింది, డాగు పోయింది, ముడత పోయింది, కళంకం పోయింది. నా ప్రియుడు నావాడు. అవును ప్రభువా, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతడు తన కుడి చేత నన్ను కౌగిలించుకుంటాడు. ఎందుకు నీకు తలంపు, ఎందుకు ఈ భయము, ఎందుకు చింత? ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుకనే చింత యావత్ ఆయన మీద వేయి. నీ హృదయం ఎప్పుడు కలవరంగా ఉండకూడదని ప్రియుడు కోరుతున్నాడు. ఈ అరణ్య మార్గమును తన ప్రియుని మీద ఆనుకొని వచ్చి ఈమె యువతి, ఈమెనే విశ్వాసి లేక సంఘం. ఎన్ని బాధలు, ఎన్ని భయాలు, అరణ్యంలో పెద్ద పులులు, సింహాలు, విషసర్పాలు, నాగులు, అడవి కుక్కలు, నక్కలు, బొబ్బరింపులు. అంత భయంకరమైన జీవితం ఇది. ఇంత ప్రాణం పెట్టిన ప్రియుని మీద ఆనుకోవడం జ్ఞానం కదా? డోంట్ యూ హ్యావ్ ద విజ్డమ్ టు లీన్ ఆన్ టు దిస్ బ్లెస్సెడ్ లవర్ జీసస్? అవును, నా ఉద్యానవనానికి రా. నువ్వు ఎందుకు అలాగూ ఏకాకిగా ఉండి బాధపడతావు? రా నా ఉద్యానవనానికి. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఐ నీడ్ యూ. నా దగ్గర ఎన్నెన్ని ఆశీర్వాదాలు, పౌష్టికాహారం, తేనె పట్టు, క్షీరం, ద్రాక్షారసం, మరి గోపరసం, జఠమాంసి అత్తరు, ఫ్రేగ్రెన్స్. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తే నువ్వు ఆస్తికర్తగా చేస్తాను, నీ నిధులు నింపుతాను. నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. అవును ప్రభువా, ఎంత గొప్ప ప్రేమ ప్రకటన ఇది. తండ్రి, ఈ లోకంలో మేము ఒంటరి వారం కానే కాము నాయన. మాకు నువ్వు ఉన్నావు తండ్రి, మా ప్రాణప్రియుడవు నీవు ఉన్నావు. మమ్మను ఆలింగనం చేసుకొని ఆదుకొని ముద్దాడి మమ్మను పొగుడుతూ ప్రశంసిస్తూ నేనున్నాను భయపడకని చెప్తూ ఎంత ధైర్యాన్ని నీవు ఇస్తావు తండ్రి. నీ సన్నిధికి రాగానే మాకు ధైర్యం, సన్నిధికి రాగానే సంతోషం. నీ ఉద్యానవనంలో మేము అడుగు పెట్టగానే ఎంత ఆనందం. లోకంలో ఈ ఆనందం లేదు కదా. మరి నీ చోటనే మాకంతా దొరుకుతుంది నాయన. నీకు స్తోత్రం. ఇవన్నీ మావన్నీ కూడా నీవే. అలాగ మేము ప్రతిష్ఠించుకొని జీవించడానికి సహాయం దయచేయండి. ఇది గొప్ప మర్మము అని భక్తుడు అంటున్నాడు. దిస్ అ గ్రేట్ మిస్టరీ, ద లవ్ బిట్వీన్ యూ అండ్ యువర్ సేవియర్. సచ్ ఏ గ్రేట్ మిస్టరీ. ఇది లోకానికి అర్థమే కాదు, వీరికి వెర్రి పట్టిందంటారు. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. హల్లెలూయా. ఆయన ఈ వర్తమానం చేత, టీవీ ప్రసారం చేత వింటున్న వారిని, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. సెల్ ఫోన్, మరి అలాగే ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా విన్న వారిని కూడా అద్భుతంగా ఆశీర్వదించండి. ఇట్టి ప్రేమతో వారి గుండెలు నింపండి నాయన. మా సంఘానికి ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని యేసు శ్రేష్టమైన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు.
వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి